హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మామిడి తాండా అయితే తయారు చేస్తున్నాం. మామిడికాయలు అయితే తీసుకున్నాం, తోలైతే తీసేస్తున్నాను. బాగా తోలు తీసి మిక్సీ అయితే పట్టుకోవాలి. గుజ్జు తీసుకొని తోలు తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసుకొని బాగా ముక్కలు ముక్కలుగా మిక్సీ అయితే వేసేసుకుందాం. చూసేదానికి మాత్రం పండుకాయలు మాదిరిగా ఉన్నాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉన్నాయి. ముట్టుకున్నది కూడా తీసేద్దాం. ఇప్పుడైతే అన్ని ముక్కలు అయితే చేసేసాం, బాగా కట్ చేసేసాను. మిక్సీ అయితే పట్టేసాను బాగా మెత్తగా, పేస్ట్ మాదిరిగా అయితే అయిపోయింది. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకుందాం. మామిడికాయ ఇప్పుడైతే అంతా వేసేసాము. బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని స్లోగా బాగా ఉడకనియాలి. 5 మినిట్స్ అయిన తర్వాత చక్కెర అయితే వేసేసుకోవాలి. బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే చక్కెర అయితే వేసేస్తున్నాను. మనకు బాగా స్వీట్గా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెంగా కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మిక్స్ అయితే చేసేస్తున్నాను బాగా. స్లిమ్లో అయితే బాగా ఉడకాలి. ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలిపెడుతూ ఉండాలి స్లిమ్లో పెట్టి. ఇప్పుడు మనకైతే మ్యాంగో సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి మ్యాంగోస్, చేసుకోవచ్చు మామిడి తాండా. 5 మినిట్స్ అయితే ఇప్పుడు పెట్టేద్దాం కలిపెట్టకుండా. ఉడుకుతుంటే మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా స్మెల్ అయితే భలే వస్తుంది. ఇప్పుడైతే యాలకుల పౌడర్ అయితే వేసేస్తున్నాను. కొంచెంగా వేసాను. బాగా అయితే మిక్స్ చేసుకుందాం. ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ అయితే వేసాను. ఉడికిపోయింది. ఇప్పుడైతే దించేసుకుందాం. దించేసుకొని ప్లేట్కి అయితే నెయ్యి అయితే పూసేసుకుందాం. ప్లేట్కి అయితే నెయ్యి అయితే బాగా అప్లై చేసుకున్నాం. ఇప్పుడైతే పోసేసుకుందాం. వేద్దాం. బాగా ఎండాలి. ఎండి తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎండలో అయితే పెట్టేద్దాము. రెడీ అయితే అయిపోయింది. ఎండలో పెట్టి బాగా ఎండాలి. 2 డేస్ పట్టద్ది ఎండేదానికి. మాకైతే 3 ప్లేట్లు వచ్చింది. బాగా అయితే ఎండలో పెట్టేసాం, బాగా ఎండిపోద్ది.
ఎండిన తర్వాత అయితే చూపిస్తాను నేను మీకు వీడియోలో. మనం ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో, డైమండ్ షేప్లో, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, చాలా పల్సంగా చాలా బాగా వచ్చింది. మామిడి తాండ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పీస్ పీస్గా వచ్చింది. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకైతే చెప్తాను ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చేసేసాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగా వచ్చింది మామిడి తాండ. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా దొరుకుతాయి మామిడికాయలు, తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.